ఇప్పటికే కాలాతీతమైంది. ఎక్కువసేపు మీకు సుదీర్ఘ ఉపసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయను. సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ నాయకురాలు శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, అట్లాగే విశ్వనాథ్ గారు, ఏసీ కార్యదర్శి గారు, అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవరెడ్డి గారు, అట్లాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు, షబ్బీర్ అలీ గారు, వేణుగోపాల్ గారు, అట్లాగే అనిల్ గారు, డిసిసి అధ్యక్షులు అట్లాగే అన్వేష్ రెడ్డి గారు, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ గారు, అట్లాగే వినయ్ రెడ్డి గారు, ఇంకా చాలామంది అందరు గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధ్యక్షులందరికీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, వేదిక ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు స్థాయి కార్యకర్తలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఈ వేదిక పైన మేము కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇలా మాకు పదవులు వచ్చినాయంటే దానికి కారణం మేము కాదు, దానికి కారణం మీరే. కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకొని గడచిన 10 సంవత్సరాల పాటు నిరంకుశంగా నానా రకాల ఇబ్బందులు పెట్టి బోగస్ కేసులు పెట్టి టార్చర్ చేసిన తర్వాత కూడా పట్టువదలి విక్రమార్కులాగా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ యొక్క పట్టుదల వల్లనే ఈరోజు నీ పరిస్థితి వచ్చింది. అట్లనే రెండవది, మరి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి అంటే సరే, ఇప్పుడు సమస్యలు వస్తాయి, ఇద్దరు మిత్రులు మాట్లాడరు, కొందరు ఓడిపోయిండొచ్చు, కొందరు టికెట్ రాకపోయిండొచ్చు. మనం గమనించాల్సిన ఒకటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పదవులు ఆశించే వాళ్ళు అందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే. అవునా? 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఖచ్చితంగా సందర్భం వస్తుంది, ఒకరికి ఒక పదవి రావచ్చు, ఒకరికి ఇంకో పదవి రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా ఆ సందర్భం వస్తుంది. రెండవది, ఈ రోజున మీరు 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కావచ్చు గెలిచినవచ్చు. అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిండ్రో అదే పట్టుదలతోటి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎందుకంటే మిమ్మల్ని కూడా మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు రావాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంటే అదే పోరాటంతో పదవులు పనిచేస్తే రేపు సర్పంచ్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం గెలుచుకుంటే అధికారంలోకి వస్తే అధికారం మీరే చెలాయిస్తారు మీ నియోజకవర్గాల్లో. అవునా కదా? చెప్పండి, కొట్టాలని చెప్పేసి అబద్ధమా? ఏమో తప్పు చెప్తున్నా? మేము కూడా ఎన్నో డక్కి మొక్కలు దీనికి వచ్చినాం. ఖచ్చితంగా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. మంచి నెక్స్ట్ భవిష్యత్తు మీదే ఉంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎన్నికైనా ఇది జరగాలి అంటే ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. ఓట్లు వేయించేది ఎవరు? మీరు. అంటే ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అప్పుడే మనం రేపు ఎన్నికల్లో మనం గెలిచేకాలం చేస్తాం. ఇలా వస్తూ ఉంటే ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ చూస్తూ ఉంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్, మీరు 15,000 రూపాయలు ఇస్తామంటారు, 12,000 ఇస్తా ఉన్నారు, రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. నిజంగా మరి చదివే వాళ్ళు ఇలా వాట్సాప్లు వచ్చినాయి, కోట్ల రూపాయలు అడ్డగోలుగా అవినీతి మార్గంలో సంపాదించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
ఇవాళ సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెలకు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా తిమ్మిని బమ్మి చేస్తూ అవాస్తవాన్ని వాస్తవంగా ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మనం ప్రతి దగ్గర చర్చ జరగాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇలా రాష్ట్రం పరిస్థితి ఇలా నాడు హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే బంగారుపల్లెల్లో అధికారిని అప్పచెప్పినవని. ఏముందా బంగారుపల్లెల్లో బట్ట చూస్తే చిప్ప చెక్కించింది. 8,00,000 కోట్ల రూపాయల అప్పు ఇలా నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అలాంటి సంవత్సరానికి 6,000 రూపాయలు ఉండేది. అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఈనాడు అన్న మాటకు చెప్పిన మాట కట్టుబడి ఆనాడు ఏదైతే డిక్లరేషన్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ డిక్లరేషన్ అవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులను అమలు చేసే కాలం చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఎందుకు చేయలే? ధనిక రాష్ట్రం అని నేను చెప్పడం కాదు, కేసీఆర్ మొదటిసారి చెప్పిండు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని. ధనిక రాష్ట్రం ఎట్లా వచ్చింది? మంత్రాలయం రాలే. సోనియా గాంధీ గారు ఇలా ఎవరైతే వందలాది మంది బిడ్డలు అమరులైనో వాళ్ళ తల్లుల యొక్క కడుపు తెలిసిన తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణలో, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా 60 సంవత్సరాల కల్లా 4 కోట్ల ప్రజల ఆకాంక్షాన్ని తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇలా హైదరాబాద్ కేంద్రానికి ఇస్తే ధనిక రాష్ట్రం అయింది. మరి ధనిక రాష్ట్రం అయినా కూడా ఆనాడు 64,000 కోట్లు ఉంటే అప్పు 65 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కేవలం 65,000 కోట్లు ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో 8,00,000 కోట్లు అప్పు చేసి ఇవాళ నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఈ 10 సంవత్సరాలు 17,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కూడా 8,00,000 కోట్లు అప్పు చేసినా కూడా మరి గత ప్రభుత్వం మీరెందుకు చేయలేదా? కేసీఆర్ కేటీఆర్ గొప్ప పొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని అప్పులు తెచ్చి కూడా మీరు చెప్పిన హామీ ఒక్కటి నిలబెట్టుకోలే కదా. ఇచ్చిందా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితుల 3 ఎకరాలు కావచ్చు, రకరకాలు చాలా ఉన్నాయి. మళ్ళీ మీకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు మనం చేరవేయాల్సిన అవసరం ఉంది. అది కష్టసాధ్యం కాదు. నిజంగా కనుక మీరు 10 సంవత్సరాలు ఇబ్బంది పడరు, కష్టపడరు. ఈ వచ్చే 10 సంవత్సరాలు అధికారాన్ని స్థానిక సంస్థలు కావచ్చు, మళ్ళా రేపు రాబోయే స్థానిక శాసనసభ ఎన్నికలు కూడా మళ్ళీ పదవులు రావాలంటే ఇప్పుడు ఈ 2-3 మాసాలు అత్యంత కీలకమైనవి. ఇన్ని సంవత్సరాలు అవస్థపడ్డారు, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ 2-3 మాసాలు మనం బూత్ కమిటీలు వేసుకున్నాం. 1000 ఓట్లకు 10 మంది. 10 మంది అంటే మనిషికి 100 ఓట్లు. 100 ఓట్లు అంటే 30 కుటుంబాలు. ఒక్కొక్క కార్యకర్త ఈ 30 కుటుంబాలు తిరగాలంటే రోజు 4 కుటుంబాలు, వారం రోజుల్లో ఇవన్నీ కూడా తిరగలుగుతాం. అంటే పూసకొచ్చినట్టుగా ప్రతి కుటుంబానికి ఇవన్నీ తెలియజెప్తే ఈ రోజున డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఇందిరమైన్లు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయలతో మీ చేతుల మీద వాళ్ళు అంది వచ్చినాడు. రేపు ఇల్లు తిరిగితే ఈ యొక్క ఇందిరమైన్లు కావచ్చు, ఇలా పేద కుటుంబాలకు, భూమి లేని కుటుంబాలకు కూడా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా ఉన్న సంవత్సరానికి. ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి మీ కుటుంబానికి దేని ద్వారా ఎంత వచ్చింది, ఎంత వస్తుందని లెక్కలు చెప్పే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా రాబోయే సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే స్థానిక సంస్థలో మొత్తం కూడా మనకు గెలిచే అవకాశం వస్తుంది. అది కష్టసాధ్యమైనటువంటి పని కాదు, అసాధ్యమేం కాదు. కాబట్టి మరి ఇన్నేళ్ళు అవస్థపడరు, మళ్ళీ మీకు ఖచ్చితంగా పదవులు వస్తాయి, రకరకాల పదవులు వస్తాయి, సందర్భాలు ఎన్నో వస్తాయి. ఇలా కార్పొరేట్ చైర్మన్లు సంవత్సరం 2 సంవత్సరాలు కార్పొరేట్ చైర్మన్ లేదు, 2 సంవత్సరాలు మళ్ళీ కార్పొరేట్ చైర్మన్ వస్తాయి, రకరకాల పదవులు వస్తాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నిరాశ నిస్పృహలోను కాకుండా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. రెండవది మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత తెలంగాణ ఎప్పుడు రాని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మరి ఒక ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకొని మళ్ళుగా నిరాఘాటంగా మళ్ళీ 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది.
భవిష్యత్తు మీదే ఉంటుంది కాబట్టి నిరాశానికి లోను కాకుండా ఎటువంటి బాధలు కూడా కూర్చొని మాట్లాడుకుందాం. సరే కొన్ని రకరకాల కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బాధలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే పట్టువిడిపు ఉండాలి, పట్టువిడిపు అనేది ఉండాలి. పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. మనం ఉన్న చెట్టునే నరికేసుకుంటే రేపు ఏం జరుగుతుంది? మనం కూర్చున్నటువంటి కొమ్మని మనం నరికేసుకుంటే నష్టపోయేది ఎవరు? మొత్తం అందరు నష్టపోతారు. బతికుంటే బలసా తినవచ్చు. కాబట్టి ఆ పట్టుదలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఎవరికి వచ్చినా ఏదొచ్చినా కూతురు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని కాదు. కానీ మేము కూడా ఇన్ఛార్జ్ మంత్రులకైనా పెద్దలు పీసీ డైరెక్టర్ గారు ఉన్నారు, అట్లాగే దీపాదాస్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, అందరూ కూడా సీనియర్ ఉన్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో కూడా వచ్చేటువంటి ఈ కొద్ది రోజులే వరుసగా మీటింగ్లు పెట్టుకొని గ్రామ స్థాయి మండల స్థాయి మీటింగ్లు పెట్టుకునే కార్యక్రమం చేసి దాన్ని మనం కొనసాగించే కార్యక్రమం చేస్తే మంచి భవిష్యత్తు ఉండడం చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.